నమస్తే వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. ఏపీ రాజధాని బిల్లు చట్టసభలో ఆమోదించిన సందర్భంగా గుడివాడ పట్టణంలో సంబరాలు నిర్వహించిన టీడీపీ నాయకులు. ఏపీ రాజధాని అమరావతి గుర్తిస్తూ చట్టసభలో ఆమోదం తెలిపిన వారికి ధన్యవాదాలు తెలిపిన కూటమి నాయకులు. నేడు క్రైస్తవులు పవిత్ర దినముగా భావించే గుడ్ ఫ్రైడే కావడంతో చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలు. క్రీస్తు శిలువపై ఏ విధంగా మరణించాడో తెలియజేసేలాగా పురవీధిలో సువార్త ప్రకటిస్తూ శోభాయాత్ర నిర్వహించిన క్రైస్తవులు. నాగపూర్ సౌత్ ఎమ్మెల్యే మోహన్ మాకేతో కలిసి ఇంద్రకిలాద్రి అమ్మవారి దర్శించుకున్న మాజీ మంత్రి కొడాలి నాని. అమ్మవారి దర్శనానంతరం నేతలకు తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఆశీర్వచనం అందజేసిన వేద పండితులు. ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంటు రాజ్యసభ ఏకగ్రీవంగా ఉభయ సభలు ఆమోదించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గుడివాడ కూటమి నాయకులు సంబరాలు నిర్వహించారు. ఏలూరు రోడ్లోని ప్రజావేదిక కార్యాలయం నుండి నెహ్రూ చౌక్ సెంటర్ వరకు జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ కూటమి నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ రైతుల త్యాగాలకు న్యాయం నేడు ఓ చారిత్రాత్మక రోజని అన్నారు. 12 ఏళ్లుగా రాజధానిపై అస్పష్టత, అభివృద్ధి, పెట్టుబడులు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 3 రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన పాపం వైకాపాదని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టితో అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా దిశగా అడుగులు వేస్తుందని, ప్రధాని మోడీ వికసిత్ భారత్ సంకల్పంతో వికసిత్ ఆంధ్రప్రదేశ్కు బలమైన పునాది ఏర్పడుతుందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బురుగడ శ్రీకాంత్, మార్కెట్ యార్డ్ చైర్మన్ రవికుమార్, దింట్యాల రాంబాబు, దానేటి సన్యాసరావు, వాసెమురళి, చేకూరి జగన్మోహన్ రావు, అరకపూడి రామశాస్త్రి, గోజి సత్యనారాయణ, మధ్య శ్రీనివాసరావు, గోకవరపు సునీల్, మధ్యాడ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఇది రైతులందరి విజయం. ఏదైతే గత 12 సంవత్సరాలుగా మనందరం కూడా ఎదురు చేస్తున్న క్షణం ఈ రోజున మన కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఈ రోజున లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లు ద్వారా మన ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని మన అమరావతి అని చెప్పి ఈ రోజున బిల్లు చట్టం ఏర్పడింది. కాబట్టి ఇప్పటి నుంచి మన ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి. ముఖ్యంగా మనందరం కూడా చూసుకుంటే కనుక ఇట్లాంటి పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మన అమరావతి రాజధాని ఏర్పడాలని చెప్పి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి కలలు కన్నారు. ఆ రోజున వైసీపీ ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెట్టి 3 రాజధానులు అని చెప్పి మన ప్రజలను కానీ భవిష్యత్తు తరాలను కానీ ఇబ్బంది పెట్టింది. అటువంటి భవిష్యత్తు తరాలు ఇబ్బంది పడకూడదని చెప్పి ఈ రోజున కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఈ రోజున బిల్ ప్రవేశపెట్టి అక్కడ ఆమోదించబడి ఈ రోజున మనందరికీ ఏకైక రాజధానిగా ఈ యొక్క అమరావతిని మనందరం కూడా ఏర్పాటు చేసుకున్నందుకు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈ యొక్క కార్యక్రమంలో ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి ముఖ్య కారణం అయినటువంటి మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి, లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టే విధంగా సహకరించిన నరేంద్ర మోడీ గారికి మనందరం కూడా కృతజ్ఞత తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలాగే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాల్లో అరెస్ట్ అయ్యి ఈ యొక్క ఉద్యమాన్ని మనందరి అమరావతిని ముందుకు తీసుకెళ్లారు. అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారితో చెప్పిన ఏకైక వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అటువంటి ఈ రోజున మనందరం కూడా ఈ కూటమి ప్రభుత్వంలో మన ఏకైక రాజధాని అని చెప్పి మన అమరావతిని ప్రకటించుకున్నందుకు మనందరం కూడా సంతోషించాలి. అలాగే ముఖ్యంగా భావి తరాల భవిష్యత్తు ఎందుకంటే 12 సంవత్సరాల నుంచి మన రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి ఈ రోజున అటువంటి పరిస్థితి ఏర్పడకూడదని చెప్పి భావి తరాలు అందరూ కూడా బాగుండాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్ధత తీసుకొచ్చారు. కాబట్టి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి మేము గుడివాడ జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే నరేంద్ర మోడీ గారికి కూడా ఈ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టే విధంగా కృషి చేసినందుకు వారికి కూడా గుడివాడ జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ శాసనసభ ద్వారా అందరి ఎమ్మెల్యేల ద్వారా ప్రత్యేక సభను ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపించినందుకు మన గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు మన వెనిగండ్ల రాము గారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మొత్తం భవిష్యత్తు తరాలందరికీ కూడా ఏకైక రాజధాని అమరావతి. కాబట్టి మనందరం ఇటువంటి శుభతరుణంలో ఇటువంటి పండుగ వాతావరణంలో చేసుకున్నందుకు మీకు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి మన ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అని తెలియజేయడానికి చాలా సంతోషిస్తూ గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయి దగ్గర ఉన్నటువంటి రోజు ఇది. పూర్తిగా
చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ దక్షతకి చరిత్రలో సువర్ణాక్షరాలతో రావికెదిగిన రోజు. గతంలో అమరావతి రాజధానిగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్ సపోర్ట్ చేసి తరువాత అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు ముక్కల ఆటగా 3 చోట్ల రాజధాని కడతానని ఎక్కడ కూడా రాజధాని నిర్మాణం పెట్టకుండా ప్రజలతోటి అబద్ధపు మాటలు మాట్లాడి అనాలోచిత చర్యలు చేసిన దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఇక నుంచి ఏ ఒక్కరు కూడా ఈ అమరావతి రాజధానిని ఎట్టి పరిస్థితుల్లోనూ కదలటానికి వీలు లేకుండా మొన్న 26వ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి చట్టబద్ధత కోసం ఢిల్లీలో పార్లమెంట్లో దీన్ని ఆమోదించడం కోసం మరి నిన్నటి నుంచి చర్చ జరుగుతూ ఉంది. పార్లమెంట్లో ఉన్నటువంటి 41 రాజకీయ పార్టీల్లో స్వతంత్రులకు అలాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయకుండా అమరావతి రాజధానికి వాళ్ళ సభ్యులందరూ కూడా వాకౌట్ చేయటం చాలా నీతి మాలిన హేయమైనటువంటి చరిత్ర. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గుండె మీద చేసుకుని పడుకునేటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. కారణం ఏంటంటే రాష్ట్ర భవిష్యత్తు, మీ పిల్లల యొక్క భవిష్యత్తు ఏ విధంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచన చేసి ఇవాళ అమరావతి ఒక్కటే రాజధాని, దీన్ని ఎవరు కదలలేరనే ఉద్దేశంతో చట్టబద్ధతగా దీన్ని తీసుకురావటం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అందరూ కూడా ఎవరో పండగ జరుపుకోవాల్సిన రోజు. ముఖ్యంగా రైతులైతే 33,000 ఎకరాలు రాజధాని కోసం త్యాగం చేసి మరి వారందరూ ఇచ్చినటువంటి దానికి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం రైతుల పాలిట ఎన్ని ఇబ్బందులు పెట్టిందో, మహిళల్ని ఎన్ని హింసించిందో, బూటుకాళ్లతో తన్నిచ్చిందో ఈ రోజున మరి అవన్నీ కూడా పక్కన పెట్టి రాజధానిని కదిల్చే వీధులు లేకుండా అమరావతి ఏకైక రాజధానిగా తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ దార్శనికతకి మనందరం కూడా మరి జేజేలు పలకాల్సిన రోజు. దీనికి సహకరించినటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు, అలాగే ఎన్డీఏ మిత్రపక్షాలు, ఎన్డీఏ కూటమి కూడా అందరికీ కూడా పేరున ముఖ్యంగా మరి నరేంద్ర మోడీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అందరికీ కూడా మేము గుడివాడ తెలుగుదేశం పార్టీ తరఫున మన ఎమ్మెల్యే వెనుగళ్ల రాము గారి తరఫున మేమంతా జేజేలు పలుకుతూ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. తప్పనిసరిగా ఇక్కడ నుంచి మన రాజధాని ఒకే ఒక రాజధాని, అదే అమరావతి, అమరావతి, అమరావతి. 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించిన తర్వాత మనకి రాజధాని లేకపోతే ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి, అన్ని జిల్లాలకి మధ్యలో ఉండాలి, అందరికీ ఉపయోగపడాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఇటు ఈ చివరన్నటువంటి అనంతపూర్ చూసుకున్నా, ఆ చివరున్న శ్రీకాకుళం చూసుకున్నా, మధ్యలో విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, అందరికీ ఉపయోగకరంగా ఉంటుందనే ఒక ఉద్దేశంతో ఆ రోజు అసెంబ్లీలో అమరావతి మన రాజధాని అయితే బాగుంటుంది అని చెప్పి ఆయన ప్రతిపాదించడం, దాన్ని అందరూ సమర్థించడం. 33,000 ఎకరాలు 29,000 మంది రైతులు మన రాష్ట్రం కోసం, మన భవిష్యత్తు కోసం త్యాగం చేస్తే ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి 33,000 ఎకరాలు సరిపో 50,000 ఎకరాలు కావాలని చెప్పి మాట్లాడాడు. మరి 2019 ఎలక్షన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత అతను మాట్లాడుతూ ఉన్నాడు, ఒక రాజధాని కాదు సౌత్ ఆఫ్రికాలోగా 3 రాజధానులు అంటా ఉన్నాడు. 3 రాజధానులు అని చెప్పాడు. కనీసం కర్నూలులో ఒక ఇండస్ట్రీ తీసుకురావడం కానీ, లేకపోతే ఒక బిల్డింగ్ కడతాం కానీ, వైజాగ్లో కనీసం స్టీల్ ప్లాంట్కి ఇబ్బంది వస్తే దాన్ని చేయడం కానీ, ఒక బిల్డింగ్ కడతాం కానీ చేయలే. అతను ఉండడానికి మాత్రం విలాసవంతమైన ప్రజల డబ్బుతో బిల్డింగ్ మాత్రం కట్టుకున్నాడు. 5 ఏళ్లలో అమరావతిలో కానీ, కర్నూలులో కానీ, వైజాగ్లో కానీ ఏమీ డెవలప్మెంట్ చేయకుండా సొల్లు కౌరులు చెప్పి అమరావతిని విధ్వంసం చేసి ఆ రోజు ఉన్నటువంటి రైతులు ఏదైతే పోరాడుతూ ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టి లేడీస్ అందరినీ కూడా దారుణంగా కొట్టి హింసించి వాళ్ళు ఇక్కడి నుంచి గుళ్ళకి అలాగే కోర్టుకి పాదయాత్రలు చేస్తే వాళ్ళ భయభ్రాంతికి గురి చేసి ప్రతిరోజు కూడా 1500 రోజుల పాటు వాళ్ళని హింసించి ఆ రకంగా ఒక సైకో, ఒక తొగ్లక్, ఒక ముఖ్యమంత్రి ఎలా అయితే ఉంటుందో అలా జగన్మోహన్ రెడ్డి పరిపాలించేటువంటి వాస్తవం మనందరికీ తెలుసు. ఇవాళ పరిస్థితి ఉండకూడదని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొన్న అసెంబ్లీ పెట్టి పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో
అందరూ కూడా 164 మంది ఎమ్మెల్యేలు ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి ఒక బిల్లు ప్రవేశపెట్టి మన ఆమోదం తెలిపితే ఆంధ్రలో ఏకైక రాజధాని అమరావతి అని చెప్పి బిల్ పాస్ చేసి ఇవాళ పార్లమెంట్ సెషన్స్ లో మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మరి అమరావతి ఆంధ్రుల రాజధాని అని చెప్పి బిల్ పాస్ అయితే జగన్మోహన్ రెడ్డి హర్షించాల్సింది పోయి దేశంలో ఎన్డీఏ కూటమే కాకుండా యూపీఏ అంటే కాంగ్రెస్ పార్టీ అలాగే ఎన్సీపీ శివసేన ఎంపీలు కూడా సాక్షాత్తు పార్లమెంట్ లో మాట్లాడి మేము అమరావతికి మద్దతు తెలుపుతున్నాం, ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి రాజధాని ఉండాలి, మేము ఎన్డీఏలో ఉన్నా లేకపోయినా మనతో పాటు సమానంగా అమరావతి ఎదగాలి అని చెప్పి పార్లమెంట్ లో మాట్లాడుతూ ఉంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షం దక్కని వైసీపీ సిగ్గు లేకుండా వాకౌట్ చేసి నిన్న జగన్మోహన్ రెడ్డి మాడుతూ సర్పంచ్కి ఎక్కువ ఎంపీటీసీకి తక్కువ అటువంటి జగన్మోహన్ రెడ్డి మాడుతూ మచిలీపట్నం విజయవాడ గుంటూరు మా వీగన్ అంట. అంటే సైకోయిజానికి ఏ స్థాయికి వెళ్ళిపోయాయంటే మొన్నటిదాకా 3 రాజధానులు ఉండాలన్నాడు, ఇవాళేమో అసలు రాజధాని ఉండాలని ఎవరు చెప్పారు? రాజ్యాంగంలో ఉందా? సెంట్రల్ గవర్నమెంట్కి ఏ హక్కు ఉంది? అంటే నువ్వు వైజాగ్ని డెవలప్ చేయాలనుకోట్లా, అమరావతిని డెవలప్ చేయాలనుకోట్లా, కర్నూలుని డెవలప్ చేయాలనుకోట్లా. ప్రజలకు అది అర్థమైంది కాబట్టి 151 సీట్లు 11 సీట్లకు వచ్చినాయి. ఈ రోజు నువ్వు మాట్లాడిన మాటలు అంటే ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక అర్ధరహితంగా మాట్లాడుతూ ఏదో చిన్నపిల్లలు మాడుకున్నట్టు మాట్లాడి నువ్వు ఎమ్మెల్యే కాదు కదా సర్పంచ్ కూడా ఎక్కువ ప్రజలకు అర్థమైంది. ఇవాళ జనం అందరూ 5 కోట్ల మంది జనం నవ్వుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని చూసి. ఎప్పటికైనా వైసీపీ నాయకులు బుద్ధి తెచ్చుకుని అటువంటి పనికిమాల నాయకత్వం. అందరికీ నమస్కారం అండి. 10th క్లాస్ పాస్ డిగ్రీ ఫెయిల్ అయినటువంటి ఒక పనికిమాలిన సైకో తుగ్లక్ గత 5 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా ఉందో మనందరం చూసాం. అందులో ముఖ్యంగా అమరావతి రైతులను ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు ఆయన, న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు వాళ్ళు ఏ విధంగా పాదయాత్ర చేశారు అనేది మన కళ్ళతో మనం చూసాం, అలాగే మనం పాల్గొన్నాం కూడా. రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూములు ఇచ్చిన రైతులని ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు, వాళ్ళ యొక్క ఇంటికి వెళ్ళడానికి కూడా ఐడెంటిటీ కార్డులు పెట్టుకొని వెళ్లే పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళ యొక్క స్వేచ్ఛను లాక్కున్న ఒక సైకో పరిపాలన మనం ఏ విధంగా ఉందో చూసాం. ఆయన 3 ముక్కలాట ఆడి చాలా ఇబ్బంది పెట్టాడు మనల్ని, మన పిల్లల భవిష్యత్తు కూడా ఏ విధంగా నాశనం చేయాలనేది మనం ప్రత్యక్షంగా చూసాం. ఈరోజు వాటన్నిటినీ ధీటుగా మన బాబు గారు ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి అమరావతి ఏకైక రాజధాని అని మన ఆంధ్రప్రదేశ్లో తీర్మానం చేసి శాసనసభలో అలాగే పార్లమెంట్లో దానికి తీర్మానం చేసి అలాగే రాజ్యసభలో కూడా ఆమోదం పొందింది. అందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ జై అమరావతి. నమస్కారం అండి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ చరిత్రలోని సువర్ణాక్షరాలతోనే అధ్యయనం చేయబడిన రోజు. ఎందుకంటే ఆంధ్రుల యొక్క కళ, ఆంధ్రుల యొక్క అభిమతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఏకైక రాజధాని అమరావతిని సాధించుకున్నందుకు, ఈ యొక్క అమరావతిని సాధించిన కూటమి ప్రభుత్వం అంటే అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రజల తరఫున ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇందాక సోదరుడు సాయి చెప్పినట్లుగా పంచాయతీ సర్పంచ్కి ఎక్కువ, లోక్సభ తక్కువ అనే వ్యక్తి, ఆ వ్యక్తి స్థాయి ఈ రోజున 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఏ రకంగా మాట్లాడాలనేది కూడా తెలియని పరిస్థితిలో ఉన్న ఏకైక మాజీ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాడంటే అది సైకో జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఎందుకంటే ప్రజల కోసం, ప్రజల యొక్క అభిమతం కోసం మాట్లాడాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది ఎప్పుడైనా కానీ. ఈ రోజున నీకు అధికారం పోయింది, అధికారం పోయినా కూడా నీ యొక్క అహంకారం తగ్గలేదు. నీ యొక్క అహంకారంతో పాటు కూడా నీ యొక్క కుట్రల్లో కుళ్ళు కుతంత్రాలు ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేయడానికే నువ్వు పుట్టావు అన్నట్టుగా నువ్వు వ్యవహరించిన తీరు అనేది చాలా దుర్మార్గమైన తీరు. ఈ రోజున అంత అవహేళనగా మాట్లాడుతున్నా అంటే అమరావతి అని పలకడానికి కూడా నీకు ఇష్టం ఉంట్లా. అంటే అమరావతి అంటే ఏంటి? దేవతల రాజధాని. దేవతల రాజధాని అని ఒప్పుకోవడానికి, అందులో దేవతలు
అనే పదాన్ని కూడా నువ్వు వాడడానికి ఇష్టపడలేనప్పుడు నిన్ను ఒక రాజకీయ నాయకుడిగా, ఒక పార్టీ నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు గౌరవించాలి? ఆ గౌరవాన్ని కూడా పోగొట్టుకున్నావు కాబట్టి చరిత్రలోని చరిత్రహీనుడుగా, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చరిత్రహీనుడుగా నిలిచిపోయే మాజీ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి అని తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ రోజు 6 కోట్ల ఆంధ్రుల కళ నెరవేరిన రోజు. అదేవిధంగా మన రైతులు ఎవరైతే ఉన్నారో అమరావతి పరిసర ప్రాంత ప్రజల్లో ఉన్నటువంటి లేడీస్ మొత్తాన్ని కూడా భోజనం చేస్తుంటే ఇసుకేసిన పరిస్థితి నుంచి న్యాయస్థానం టు దేవస్థానం అని చెప్పి వాళ్ళ ఇబ్బందిని తెలియపరచుకోవటం కోసం అని చెప్పి న్యాయస్థానం నుంచి దేవుడి దగ్గరికి వెళ్తున్న క్రమంలో వాళ్ళు తింటున్న అన్నంలో ఇసుకేసిన పరిస్థితి, ప్రెగ్నెంట్ లేడీని కాలుతో తన్నిన పరిస్థితి ప్రతి ఒక్కళ్ళని చూసాం. ఈరోజు చదువుకుంటున్న విద్యార్థులకి మీ రాజధాని ఏది అని అంటే చెప్పలేని పరిస్థితి నుంచి ఈ రోజు బయటకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. 6 కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతి అనేది ఎలా అయితే నారా చంద్రబాబు నాయుడు గారు మనకు తెలియజేయడం జరిగిందో, ఈ రోజు దానిని బిల్లు ఆమోదం తెలపడం కోసం చేసిన కృషి పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, మోడీ గారు అవ్వచ్చు, బాబు గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, ఇది ప్రజల రాజధాని, ప్రజా రాజధాని. జై అమరావతి, జై ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత కొడాలి నాని, నాగపూర్ సౌత్ బీజేపీ ఎమ్మెల్యే మోహన్ మాతే కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం ఇంద్రకీలాద్రికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుని కొడాలి నాని, మోహన్ మాతే ఆలయ అర్చకుల వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం నేతలిద్దరూ అమ్మవారిని అంతరాలయ దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగిందని అన్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా గుడివాడ పట్టణంలో క్రైస్తవ విశ్వాసుల భక్తి శ్రద్ధలతో శోభయాత్ర నిర్వహించారు. యేసుక్రీస్తు శిలువపై మరణాన్ని స్మరించుకుంటూ విశ్వాసులు పట్టణ పురవీధిలో ప్రార్థనలు చేస్తూ సువార్తను ప్రచారం చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా భక్తులు క్రైస్తవ సంకీర్తనలను ఆలపిస్తూ యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు. శోభయాత్రలో పాల్గొన్న మహిళలు, యువకులు, పిల్లలు భక్తి పారవస్యంతో నడుస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు. పట్టణంలోని ముఖ్య వీధుల మీదుగా సాగిన ఈ ర్యాలీకి స్థానిక ప్రజలు కూడా స్పందించి పాల్గొన్నారు. కొన్ని ప్రాంతాల్లో విశ్వాసులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు తగిన భద్రతా ఏర్పాట్లను చేశారు. క్రైస్తవ పెద్దలు మాట్లాడుతూ గుడ్ ఫ్రైడే రోజు యేసుక్రీస్తు చేసిన త్యాగం మానవాళికి ప్రేమ, శాంతి, క్షమ యొక్క సందేశాన్ని ఇస్తుందని తెలిపారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో క్రైస్తవ విశ్వాసులు పాల్గొనడం జరిగింది. Thank you.
ప్రభు మరణించినటువంటి రోజును యావత్ ప్రపంచమంతా కూడా ఘనముగా కొనియాడుతూ ఉన్నది. విశ్వాసులము కథోలికులమైనటువంటి మేము మా విశ్వాసాన్ని, మా భక్తిని సిలువలో మరణించినటువంటి ఆ యొక్క క్రీస్తు భగవానుని మీద కుమ్మరిస్తూ ఈ గుడివాడ పట్టణ వీధులలో మా విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఈ యొక్క బహిరంగ సిలువ మార్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు యావత్ ప్రపంచమంతా కూడా యేసుక్రీస్తు ప్రభు మరణించినటువంటి రోజును గుడ్ ఫ్రైడేగా పరిగణిస్తూ ఉన్నది. దీనిలో తెలుగులోకి తర్జమా చేస్తే మంచి శుక్రవారము. మంచి శుక్రవారం. ఒక వ్యక్తి మరణం ఏ రీతిగా మంచిని చేకూరుస్తూ ఉన్నది. మనందరి కుటుంబాలలో ఎంతో మంది వ్యక్తులు మరణించారు. మన ప్రియమైనటువంటి వారు, జన్మనిచ్చినటువంటి వారు, తోబుట్టువులు, బంధుమిత్రులు ఎంతో మంది మన కుటుంబాలలో మరణించినటువంటి వారు ఉంటారు. ఆ మరణించినటువంటి వారి రోజు మనకు ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందా? కలిగించదు. ఆ రోజును మనం దుఃఖకరమైనటువంటి రోజుగా పరిగణిస్తాం. ఏ శుభకార్యాన్ని ఆ రోజున పెట్టుకో, ఏ మంచి కార్యాన్ని ఆ రోజున ప్రారంభించడానికి పూనుకోం. అటువంటిది మరణించినటువంటి ఒక వ్యక్తి యొక్క రోజు ఏ రీతిగా మంచి రోజు అవుతున్నది లేదా శుభప్రదమైనటువంటి రోజుగా పరిగణించబడుతున్నది అంటే ఇది కేవలం ఒక యేసుక్రీస్తు ప్రభుని మాత్రంలోనే మనం చూస్తూ ఉంటాము. యేసుక్రీస్తు ప్రభు మరణించింది ఏదో ఆయన పాపము చేశాడనో, లేదా ఆయన ఆయుష్యం అయిపోయిందనో, లేదా ఆయనకు ఏదో ఒక రోగము సోకి తన జీవితాన్ని ముగించుకున్నాడనో అర్థము కాదు. ఆయన యుక్త వయస్కుడు, 33 సంవత్సరంలోనే ఆయన జీవితం అంతమందింది అంటే కారణం ఆయన తన కోసం మరణించలేదు. ఆయనను విశ్వసిస్తున్నటువంటి ఇక్కడ గుమిగూడిన లేదా ఈ యొక్క ప్రసంగాన్ని ఆలకిస్తున్నటువంటి సమస్త మానవాళి కోసం యేసుక్రీస్తు ప్రభు మరణించాడు. సమస్త మానవాళి కోసం తన అంతస్తును, స్థాయిని తగ్గించుకొని ఈ లోకానికి ఏం చేశాడు? స్వయముగా దైవ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఈ మనుష్య రూపాన్ని ధరించి ఈ లోకంలో మానవ మాతృడిగా ఉద్భవించి మనందరి కోసం, మనందరి పాపాలను ప్రక్షాళన గావించడం కోసం ఆయన మరణాన్ని చవి చూడాల్సి వచ్చింది. కాబట్టి ఆయన మరణం మనందరికీ కూడా శుభప్రదమైనటువంటి రోజు. ఆయన మనందరి కోసమై ప్రాణ విడిచినటువంటి రోజును సమస్త ప్రపంచము కూడా మంచి రోజుగా గుర్తిస్తుంది. సమస్త ప్రపంచము కూడా ఈ రోజుకు మించినటువంటి శుభప్రదమైనటువంటి రోజు ఉండకూడదని ఇదిగో ఉన్నటువంటి వారంలో 8 రోజులలో ఈ యొక్క శుక్రవారాన్ని మంచి శుక్రవారంగా, శుభ శుక్రవారంగా కొనియాడుతుంది. అంటే దానికి గల ప్రధానమైన కారణం ఇదిగో సిలువలో ఆయన చిందించినటువంటి రక్తం మనందరి కోసమే, మనందరి విమోచన కోసమే ఆయన కార్చినటువంటి రక్తానికి సూచన ఈ సిలువ మరణం. ఆ సిలువని ఈనాడు కథోలికులమైనటువంటి మేమందరం కూడా బహిరంగంగా ప్రదర్శిస్తూ ఇదిగో నీ కోసం, నా కోసం, మనందరినీ విమోచించడం కోసం ఆయన సిలువలో మరణించాడు. ఆయన కోసం నీవు నీ పాపపు జీవితాన్ని మార్చుకోలేవా? సహోదరి సహోదరులారా, పట్టణ వాసులారా, మనుషులైనటువంటి మనందరం బలహీనులమే. ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం మీద సరైనటువంటి అవగాహన కలిగి మనం నిలబడలేవు. ఈ క్షణంలో ఉన్నటువంటి నిశ్చలత మరు క్షణంలో మనందరికీ ఉండదు. ఈ క్షణంలో నేను మంచిగా జీవించాలని ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటే ఆ కోరిక, ఆ నిర్ణయం ఒక గంటయ లోపే మారిపోతూ ఉంది. నా మనస్సు మారిపోతుంది, నా శరీరం నేను తీసుకున్నటువంటి నిర్ణయానికి సహకరించదు. ఏదో ఒక రీతిగా పాపంలో
మనందరము కూడా పురికొల్పటానికి ఈ సైతానుడు యొక్క శోధనలేవి మనిషినందరినీ కూడా వేధిస్తూనే ఉంటాయి. అటువంటి శోధనలన్నిటినీ జయించగలిగిన ఏకైక మానవ మాత్రుడు యేసుక్రీస్తు ప్రభువు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు రాజుకే జై, యేసు రాజుకే, యేసు రాజుకే, పాపుల రక్షకుడికే, పాపుల రక్షకుడికే, రాజాతి రాజుకే, రాజాతి రాజుకే, లోక రక్షకుడికే, లోక రక్షకుడికే. ప్రియ సహోదరి సహోదరు, పామూరులో అమరావతి రాజధానిగా చట్టబద్ధత పొందిన సందర్భంగా ఎన్డీఏ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే వర్ల కుమారాజ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రుల చిరకాల స్వప్నం అమరావతి రాజధాని అని అన్నారు. స్వాతి ప్రాంత రైతుల త్యాగాలతో అమరావతి నిర్మాణానికి పునాది పడిందని పామూరు ఎమ్మెల్యే వర్ల కుమారాజ పేర్కొన్నారు. అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేయడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కృషి ఎంతో కీలకమని కొనియాడారు. భవిష్యత్తులో అమరావతి దేవతల రాజధానిగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తూ అమరావతికి వింత పేర్లు సూచించడం తగదని అన్నారు. మావిగన్ వంటి పేర్లను ప్రతిపాదించడం అనవసర చర్యగా అభివర్ణించారు. ఈరోజు యావత్ తెలుగు జాతి గర్వపడే రోజు, 5.5 కోట్ల తెలుగువాడు ఆనందించే రోజు, సంతోషించే రోజు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అఫీషియల్గా పార్లమెంట్లో, లోక్సభలో ఈరోజు తీర్మానం చెంది బిల్ పాస్ అయిన రోజు. ప్రజలందరూ కూడా ఆనందంగా, సంతోషంగా, ప్రతి తెలుగువాడు ప్రపంచ విశ్వవ్యాప్తంగా ఎక్కడున్నా కానీ గర్వపడుతున్న రోజు ఈరోజు. ప్రతి ఒక్కరూ పండుగ చేసుకునే రోజు. ఎందుకనంటే 33,000 ఎకరాలని ఆ రోజు రైతన్నులు ముందుకొచ్చి అమరావతి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మీద ఉన్న గౌరవం, నమ్మకం, విశ్వాసంతో ఆ రోజున ముందుకొచ్చి అలా భూములు త్యాగం చేశారు. తద్వారా అమరావతి రాజధాని అని అందరూ అనుకున్నారు. అదే రకంగా కొనసాగింది. ఒక్క ఛాన్స్ అని చెప్పి పిచ్చోడి చేతిలో రాయిలాగా, లేకపోతే ఒక ఉత్తర కుమారుడికి అవకాశం ఇచ్చినట్టుగా, లేకపోతే నీరోల్ చక్రవర్తి పిడేలు వాయించుకునే వ్యక్తికి సడన్గా ఒక బాధ్యత పెట్టినట్టుగా ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దాం అనుకుంటే ఈరోజు మొత్తానికి కూడా అమరావతిని భూస్థాపితం చేసే దిశగా తీసుకెళ్ళాడు 19-14 సంవత్సరాల మధ్యలో. మరి ఈ రోజున మంచి బతికే ఉంది, న్యాయం బతికే ఉంది. న్యాయస్థానం మరి సరైన తీర్పులు ఇచ్చింది. గతంలో ఆ రోజు వారి పాదయాత్ర చేశారు రైతన్నులు, మహిళలు అందరూ కలిసి. మరి దానిపై కూడా ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేశాడు. అడుగడిగిన ఆ రైతుల్ని, ఆ పాదయాత్రని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. తద్వారా ప్రజా ఆగ్రహానికి గురయ్యాడు. రైతుల యొక్క కడుపు మంట ఉసురు గత పాలకులకి తగిలింది, బుద్ధి వచ్చింది. మరి ఈ రోజున ఇంత గొప్ప దినం అమరావతి, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఈ రోజు నుంచి ఎవరైనా అడిగితే గుండెలు దిక్కులు పిక్కటిల్లే విధంగా క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ అమరావతి అని గర్వంగా చెప్పుకునే సందర్భం, చారిత్రాత్మక హిస్టారికల్ సందర్భం వచ్చింది ఈ రోజున. ఇంత జరుగుతుంటే చింత తెచ్చిన పులుపు చావలేదనే సామెతలాగా మచిలీపట్నం నుంచి మా, విజయవాడలోంచి తన పేరులోంచి గన్ను పెట్టి అదే మాంగాయ ఏదో రైతులకి ఏదో వస్తుంది కదా పాపం, వాళ్ళ పొలాన్ని మానగాయ వస్తుంది చూసారా, ఆ టైపులో జగన్ కూడా ఏదో మాంగాయ వచ్చినట్టుగా ఇదిగో మావిగన్ అని ఏదో పేరు పెట్టమని, ఏదో లోగోలాగా అదేదో పార్టీకి యూట్యూబ్ ఛానల్ లాగా అది పెట్టుకుంటే బాగుంటుందని బేతాళుడు మళ్ళీ చెట్టెక్కిన బేతాళుడు మళ్ళీ దిగాడు. మళ్ళీ ఏదో బూచోడు మాటలు మాట్లాడుతాడు. ప్రజలు హాస్యాస్పదంగా ఉందో తప్ప ఇతనేనా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసింది? ఇతనికైనా ఒక్క ఛాన్స్ మనం ఇచ్చింది? చాలా తప్పు చేసాం. 5 నిమిషాలు కూడా పనికిరాడు ఇతను భవిష్యత్తులో అనే దిశగా తన మాటలు సాగుతున్నాయి. ఏదేమైనా మంచి గురించి మాట్లాడుకోవాలి కానీ చెడు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అందరూ సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. పండగ చేసుకోవడానికి అందరూ కూడా ముందుకు వచ్చారు. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కూడా ఈ రోజున జై హో అమరావతి, భావితరాల భవిష్యత్ అమరావతి, సన్షైన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ అమరావతి. రాబోయే తరాలకి భారతదేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో అతి కొద్ది సంవత్సరాల్లోనే అమరావతి ధీటైన రాజధానిగా ఎదగబోతుందని తెలియజేస్తున్నా. తద్వారా బిడ్డల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారే, ఆయనే ఒక మార్గదర్శి.
ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించగల దిక్సూచి, ఆయన ఒక ఋషి మహర్షిగా పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, లోకేష్ బాబు గారి యొక్క యువగలం స్ఫూర్తితో ఈరోజు యావత్ ప్రజానీకం ఈ 20 నెలల పాలనని అందరూ కూడా అభినందిస్తున్నారు. సర్వతోముఖాభివృద్ధికి ఈరోజు ఈ ప్రభుత్వం కష్టపడుతుందని, ఇది మంచి ప్రభుత్వం అని, మన ప్రభుత్వం అనే నమ్మకం వచ్చింది కాబట్టి అమరావతి కూడా దేవతల రాజధాని ఈరోజు చట్టబద్ధత రావటం సుపరిణామం. దీన్ని ఒక పండుగగా జరుపుకోవడానికి ప్రజలందరూ ముందుకు వచ్చారు. చాలా సంతోషంగా ఆనందంగా ఉందని తెలియజేస్తున్నాను. నమస్కారం. గుడ్ ఫ్రైడేని పురస్కరించుకొని ఉపవాస ప్రార్థన ముగించుకున్న క్రైస్తవ విశ్వాసులకు గుడివాడ ఫాదర్ బియంకి పాఠశాలలో క్రైస్ట్ కేర్ హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ ఆధ్వర్యంలో భోజనం చేసి ఏర్పాట్లు చేశారు. క్రైస్ట్ కేర్ హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ ఏర్పాటు చేసి పలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, సొసైటీ చేస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా గుడ్ ఫ్రైడే ఉపవాస దీక్ష అనంతరం సుమారు 14 గ్రామాలకు చెందిన 3,000 మంది విశ్వాసులకు భోజన వసతి కల్పించడం జరిగిందని అధ్యక్షుడు రావురి రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు కమలామృతం, సెక్రటరీ విన్సెంట్, ట్రెజరర్ మహేష్, ఈసీ నెంబర్ వంశీ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు అండి. మా క్రైస్ట్ కేర్ హెల్పింగ్ హ్యాండ్ సొసైటీకి సహకరించిన 14 సంఘాలు వచ్చిన 14 సంఘాల ఉపదేశులు, వాళ్ళ సంఘ పెద్దలు, వాళ్ళ మర్యాదల సభ్యులు, వాళ్ళ యూత్ అందరికీ మా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. మీరందరూ సహకరించడం వల్ల ఇలాంటి కార్యక్రమం మేము ఎన్నో చేయడానికి ముందుకు వస్తాము. మీ తోడ్పాటు మాకు ఎంతో కావాలి. ఇక్కడికి వచ్చి శుభ్రంగా భోజనం చేసి మమ్మల్ని దీవించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 2026 మరి ఏప్రిల్ 3వ తేదీన జరిగేటువంటి ఈ గుడ్ ఫ్రైడే ప్రపంచమంతా కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మౌంట్ కార్మెల్ చర్చి మరి ఈ క్రైస్ట్ కేర్ హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ ద్వారా మరి 14 గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజలందరూ, భక్తులు అందరికీ, మరి ఈ విశ్వాసులకి మరి అమ్మగారుల యొక్క సహకారం, ఫాదర్ గారి యొక్క ఆశీస్సులు, మరి ముఖ్యంగా ఈ సభ్యుల యొక్క సహకారంతో కూడా ఆశీర్వాదాలతో మరి సిలువ మార్గం, బహిరంగ సిలువ మార్గం చేసి వచ్చారు. ఇప్పటి వరకు తిరిగి మరి వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఇంటికి వెళ్ళి భోజనాలు చేయడం కష్టం కాబట్టి ప్రేమ విందుని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా క్రైస్ట్ కేర్ సొసైటీ హెల్పింగ్ సొసైటీ వారికి ధన్యవాదాలు మరి తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఈ సభ్యులందరూ కూడా, ఈ డ్రెస్ వేసుకున్నటువంటి సభ్యులందరూ కూడా క్రైస్ట్ కేర్ సొసైటీ సభ్యులే. వీళ్ళ సహకారంతో మరి అందరికీ కూడా ప్రేమ విందు క్రీస్తు ప్రభువుని మరి ధ్యానించుకుంటూ, శ్రమలు ధ్యానించుకుంటూ, మరి గుడ్ ఫ్రైడే రోజున ఆయన పొందినటువంటి శ్రమలు, మరణం ఇవన్నీ కూడా ధ్యానించుకుంటూ లోకానికి తెలియజేయాలని, గుడివాడ పట్టణ ప్రజలకు తెలియజేయాలని మరి బహిరంగ సులువు మార్గం చేస్తూ ఎండ అయినప్పటికీ కూడా ఆయన పొందినటువంటి శ్రమలో ఇది ఎన్నో భాగం కాబట్టి చాలా తక్కువే కాబట్టి అది నెమరు వేసుకుంటాకి, మరి జ్ఞాపకం చేసుకుంటాకి మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి వారికి, దాతలకి, మా అమ్మగారులకి, మరి వీళ్ళందరికీ స్థలం ఇచ్చారు. అమ్మగారులు వంట చేసుకోవటానికి ఫాదర్ గారు పర్మిషన్, ఆశీస్సులు ఇచ్చారు. మిగతా వాళ్ళు దాతలు కూడా కొంత దానం చేశారు. మిగతా ఎక్కువ శాతం అంతా కూడా ఈ క్రైస్ట్ కేర్ హెల్పింగ్ సొసైటీ వారే భరించారు, వేశారు. దీనికి చాలా ఖర్చుతో గ్యాస్ దొరకట్లేదు చూడండి, గ్యాస్ లేదు, పుల్లలు పెట్టుకుని మరి శ్రమ కోర్చి యూత్, ముఖ్యంగా చాలా యూత్ సభ్యులు మరి ఎంతో సహకారం చేసి దేవుని యందు ప్రేమతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. కాబట్టి అందరికీ ఈ క్రైస్ట్ కేర్ హెల్పింగ్ సొసైటీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వచ్చినటువంటి విశ్వాసులందరికీ కూడా మరి వీళ్ళందరి తరపున ధన్యవాదాలు మేము తెలియజేస్తున్నారు. నిజంగా మరి ఈ సొసైటీకి ముఖ్యంగా మా కురుబీషులు లాంటి వారు, మరి మోహన్ అన్నయ్య గారు, మరి ప్రెసిడెంట్ రాజు గారు, మహేష్ గారు, ఈ సెక్రటరీ విన్సెంట్ గారు, ఈ సంఘ సభ్యులందరూ కూడా ఎప్పటి నుంచో పాపం కృషి చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సభ్యులు కూడా అందరూ జాగ్రత్తగా మరి లైన్లో నుంచుని వారు భోజనాలు చేసుకుని సంతోషంగా దేవునికి ప్రార్థించి ఇచ్చిన దాతలందరికీ శుభాశీస్సులు తెలియజేసి మరి జాగ్రత్తగా క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఆశిస్తున్నాను. మీ అందరికీ క్రైస్ట్ కేర్ సొసైటీ తరఫున వందనాలు తెలియజేస్తున్నాను.
కృష్ణా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ లాభాల బాటలో పయనిస్తూ రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచిందని కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నిత్యం శ్రీ రఘురామ్ అన్నారు. కేడీసీసీ బ్యాంక్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు, సన్నకారు రైతుల సంక్షేమమే తమ బ్యాంకు లక్ష్యమని అన్నారు. 2025-26 సంవత్సరం బ్యాంకు అభివృద్ధిపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను బ్యాంక్ చైర్మన్ గా కేడీసీసీ బ్యాంకు వచ్చి సంవత్సరం అవుతున్నట్లుగా తెలియజేశారు. బ్యాంక్ సీఈఓ సిబ్బంది బ్యాంక్ అభివృద్ధిలో తనకు అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. బ్యాంకు గడిచిన సంవత్సరం అంటే మొన్న 31 మార్చి ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో ఈ లాస్ట్ ఇయర్ పెర్ఫార్మెన్స్ మొత్తం ఈ రోజున ప్రకటిస్తూ ఉన్నాం. మీకు అందరికీ తెలుసు, కృష్ణా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ దీని యొక్క మరి మొదటి నుంచి ఈ బ్యాంకు యొక్క పాత్ర సహకార రంగంలో నిర్వహిస్తూ ఉన్నటువంటి పాత్ర అందరికీ కూడా తెలిసిన విషయం. మొత్తం ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఈనాటి విభజన ఆంధ్రప్రదేశ్ కానీ ఈ మొత్తం రాష్ట్రం మొత్తంలో కూడా సహకార వ్యవస్థలో జిల్లా బ్యాంకు ఈ కృష్ణా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ పోషిస్తున్నటువంటి పాత్ర మరి చాలా పెద్ద పాత్ర. ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ బ్యాంకు ఈనాటికి కూడా ముందుకు వెళ్తానే ఉంది. రైతులకి సరి అయినటువంటి సహకారాన్ని అందిస్తూ ముందుకు పోతూ ఉంది. అలాగే ఈ సంవత్సరం అంటే 31/3/2026కి పూర్తయినటువంటి ఫైనాన్షియల్ ఇయర్కి బ్యాంకు దాదాపుగా 121,39,00,000 లాభాన్ని ఆర్జించింది. ఇందులో మా షేర్ క్యాపిటల్ రిజర్వ్స్ కలిపి మాకు 897 కోట్ల రూపాయలు ఓన్ ఫండ్స్ ఉన్నాయి బ్యాంక్కి. అట్లాగే డిపాజిట్స్ 3,850 కోట్ల రూపాయలు డిపాజిట్స్. అంటే ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కన్నా కూడా 585 కోట్ల రూపాయలు డిపాజిట్స్ ఈ సంవత్సరం పెరిగినాయి. అలాగే లోన్స్, అడ్వాన్సెస్, అప్పులు ఇవ్వటం అనేది కూడా గత సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం 576 కోట్ల రూపాయలు ఎక్కువ ఇచ్చాం. మొత్తం మీద 8,618 కోట్ల రూపాయల రుణాలు ఇవ్వటం అనేది జరిగింది రైతులకు కానీ ఇతరత్ర, అంటే ఫార్మ్ సెక్టారు, నాన్ ఫార్మ్ సెక్టార్ కూడా కలిపి ఉన్నాయి. ఇందులో మొత్తంగా బిజినెస్ చూసేటప్పటికీ 12,469 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 1,162 కోట్ల రూపాయలు బిజినెస్ ఎక్కువ జరిగింది అనేది తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఇందులో ఒక విషయం ఏమంటే, ఇంత బిజినెస్ దాదాపు 12,469 కోట్ల రూపాయల బిజినెస్ జరిగితే అందులో మేము తీసుకున్నటువంటి, అంటే బయట నుంచి తీసుకుని ఆప్కాబ్ నుంచి, నాబార్డ్ నుంచి తీసుకున్నటువంటి అప్పు మాత్రం 6,646 కోట్లు మాత్రమే. అంటే మిగిలిందంతా కూడా మా ఓన్ ఫండ్స్, డిపాజిట్స్ నుంచి మేము ఈ యొక్క బిజినెస్ నిర్వహించడం అనేది జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీ రాజధాని బిల్లు చట్టసభలో ఆవేదించిన సందర్భంగా గుడివాడ పట్టణంలో సంబరాలు నిర్వహించిన టీడీపీ నాయకులు. ఏపీ రాజధాని అమరావతి గుర్తిస్తూ చట్టసభలో ఆమోదం తెలిపిన వారికి ధన్యవాదాలు తెలిపిన కూటమి నాయకులు. నేడు క్రైస్తవులు పవిత్ర దినముగా భావించే గుడ్ ఫ్రైడే కావడంతో చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలు. క్రీస్తు శిలువపై ఏ విధంగా మరణించాడో తెలియజేసేలాగా పురవీధిలో సువార్త ప్రకటిస్తూ శోభాయాత్ర నిర్వహించిన క్రైస్తవులు. నాగపూర్ సౌత్ ఎమ్మెల్యే మోహన్ మాకేతో కలిసి ఇంద్రకిలాద్రి అమ్మవారి దర్శించుకున్న మాజీ మంత్రి కొడాలి నాని. అమ్మవారి దర్శనానంతరం నేతలకు తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఆశీర్వచనం అందజేసిన వేద పండితులు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.